బిల్టులో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోనసీమ జిల్లా రాయవరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాణసంచా కేంద్రంలో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే 5 మృతి చెందగా పలువురికి గాయాలైనట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోనసీమ జిల్లా రాయవరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాణసంచా కేంద్రంలో మంటలు వ్యాపించడంతో ఇప్పటికే 5 మృతి చెందగా పలువురికి గాయాలైనట్టు తెలుస్తోంది. ఇక గాయపడిన వారిని ప్రస్తుతం అయితే ఆసుపత్రికి తరలించారు. మరోవైపు సంఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, ఏంటి అప్డేట్? ఇప్పటికే 5 చనిపోయినట్టు తెలుస్తోంది. గాయపడిన వారికి వైద్యం ఎలా అందుతోంది? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? చందు, ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా మన్నెపేట నియోజకవర్గంలోని ఇక్కడ రాయవరంలో ఈ ఫైర్ క్రాకర్స్ దగ్గర ఈ బాణాసంచా పేలుడు సంభవించింది. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో ఈ బాణాసంచా తయారీ కేంద్రంలో ఉన్న 6 ముచ్చివాత పడ్డట్టుగా ఇప్పటి వరకు అందిన సమాచారం. అలాగే 10 మందికి పైగా గాయపడ్డారని చెప్పి తెలుస్తుంది. అయితే గాయపడ్డ వారిని ఒకటిన ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి, అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించిన పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి అత్యవసరం బట్టి వారిని రాజమండ్రి కానీ ఇటు కాకినాడ ఆసుపత్రికి కానీ తరలించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే రామచంద్రరావు ఆసుపత్రికి ఈ గాయపడ్డ వారిని తరలిస్తున్నారు. అయితే ఇప్పటికే ఇక్కడికి ఫైర్ ఇంజిన్లు చేరుకుని ఏదైతే బాణాసంచా పేలిందో ఈ బీభత్సంగా ఉంది. ఇంకా మంటలు ఎగిసిపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఫైర్ స్టేషన్ చేరుకుని మంటలు అదుపు చేసే చర్యలు చేపట్టారు. ఇక్కడ బాణాసంచా బాగా అంటే దీపావళి 20వ తారీఖు వస్తున్న నేపథ్యంలో భారీగా బాణాసంచా తయారీ, అమ్మకాలు కూడా భారీగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అంటే ఈ ప్రాంతంలో చూసినట్లయితే ఇక్కడ రాయవరం, బెక్కోలి మండలాల్లో బాణాసంచా తయారీ కేంద్రాలు చాలా అధికంగా ఉంటాయి. ఇక్కడి నుంచి రాష్ట్రంలో అనేక ప్రాంతాలకి బాణాసంచా ఉత్పత్తి చేస్తుంటారు, కొనుగోలు చేసుకెళ్తూ ఉంటారు. అందుకే దసరా ఉత్సవాల నేపథ్యంలో కూడా ఈ బాణాసంచా తయారీకి గిరాకీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ బాణాసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా ఉన్నట్టుండి పేలుడు సంభవించి తయారీ కేంద్రంలో తయారీలో ఉన్న మొత్తం 6 మృతి చెందినట్టుగా ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మరికొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఇప్పటికీ అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా ఎస్పీ కూడా ఘటనా స్థలానికి బయలుదేరారు. ప్రస్తుతం అయితే ఇక్కడ పరిస్థితి చాలా భయానకంగా బీభత్సంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూసినట్లయితే 10 రోజుల క్రితమే ఇక్కడ అంబాజీపేట, అదే కోనసీమ జిల్లాలో ఇక్కడ అంబాజీపేట ఐనూరు మండలం వెలసలో కూడా ఇలాగే బాణాసంచా కిరాణా కొట్లో ఉన్న బాణాసంచా పేలడం, ఇక్కడ నిల్వ ఉంచిన బాణాసంచా పేలడం, 2 మృతి చెందిన సంగతి తెలిసిన విషయమే. అలాగే ఇప్పుడు ఒక అతని పరిస్థితి ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు, ఇంకా విషమంగా ఉంది. ఇప్పుడు పరిస్థితి మళ్ళీ ఇది 2వ ఘటన. అలాగే చూసినట్లయితే చాలా బీభత్సంగా ఇప్పుడే అంతమంది 6 మృతి చెందిన పరిస్థితి ఈ మధ్యకాలంలో జరగలేదు. ఇక్కడ బెక్కవోలు, ఈ రాయవరంలో ఈ బాణాసంచా కేంద్రాల్లో ఒక్కసారిగా ఉరుక్కుబాటు మొదలైంది. ఇప్పటికీ జిల్లా అధికారులు అందరూ కూడా, జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీలు కూడా ఈ బాణాసంచా పేలుడు కేంద్రాల్లో అంతా కూడా తనిఖీలు చేసి అందరికి భద్రతా చర్యలని కూడా చేపట్టాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు. తనిఖీలు కూడా కొనసాగట్లు చేశారు. అలా జరిగినప్పటికీ కూడా ఈ ఘటన జరగడంతో చాలా దురదృష్టకరం. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఇప్పటికీ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మిగతా బాణాసంచా కేంద్రాల్లో భద్రత మీద కూడా ఇప్పుడు ఒక్కసారిగా అందరూ కన్ను పడిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా దీని మీద స్పందిస్తున్న పరిస్థితి ఉంది. వెంటనే ఇక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా చేయాలని చెప్పి ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘటన మీద ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ ఇంకా ఎంతమంది ఇప్పటి వరకు 6 చనిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే 10 మందికి పైగా గాయపడ్డ వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పరిస్థితులు ఇంకా పూర్తిగా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. అక్కడైతే ఇప్పుడు అన్నయ్య సహాయక చర్యలు అయితే ఇక్కడ ముమ్మరంగా చేపట్టారు. చందు, శ్రీరామూర్తి, ఇలా మంటలు అంటే మీరు అన్నట్టు ఫెస్టివల్ చాలా కొద్ది రోజుల్లోనే ఉంది, దీపావళి పండుగ. అంటే ఈ బాణసంచా తయారీ కేంద్రాలు ఏవైతే ఉంటాయో అక్కడ మినిమం జాగ్రత్తలు అవి పాటిస్తున్నారా? దీనికి సంబంధించి ఇప్పుడు అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్? మిగతా వాళ్ళకి చికిత్స అది ఎలా అందుతోంది? అంటే ఇప్పుడు ఈ యాక్చువల్ గా ఈ మధ్యకాలంలో దీపావళి పండగ ముందు ఈ బాణసంచా తయారీ కేంద్రాల్లో ఇలాంటి ఘటనలు గతం నుంచి కూడా ఉన్నాయి. ఇప్పుడు పునరావృతం అవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి చూసినట్లయితే అంటే మొన్న ఇదే కోనసీమ జిల్లాలో వెలసలో జరిగిన ఘటనలో
ఇద్దరు చనిపోయిన తర్వాత అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొన్ని బాణాసంచా కేంద్రాల్లో తనిఖీలు కూడా చేశారు. భద్రతా చర్యల మీద కూడా కొన్ని సూచనలు కూడా చేశారు. అయితే లైసెన్స్ లేకుండా కూడా కొన్ని బాణాసంచా కేంద్రాలు నడుపుతున్న పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా వాటిని సీజ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ గాయపడ్డ వారికి సహాయక చర్యలు అందిస్తున్నారు. వారికి రామచంద్రపురం ఆసుపత్రికి ముందు తరలించారు. అయితే విషమంగా ఉన్న వారి పరిస్థితి కాకినాడ తరలించాలని గుర్తు వస్తారు. అయితే ఇప్పుడు ఈ బాణాసంచా తయారీలో ఎక్కువ కీలకంగా రాయవరం, ఈ పెక్కోలు మండలాల్లోనే అనేక బాణాసంచా కేంద్రాలు ఉన్నాయి. అనేక మంది కార్మికులు దీని మీద ఉపాధి పొందుతారు. అయితే చాలా భద్రతా చర్యలు తీసుకునేటప్పటికీ కూడా ఇలాంటి ప్రమాదం జరగడం ఇప్పుడు ఒక గగురుపాటు గురి చేసే పరిస్థితి ఉంది. బేతావాతావరణం ఏర్పడింది ఇక్కడ. దీని మీద అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. చందు. రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద కోనసీమ జిల్లా రాయవరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాణసంచా కేంద్రంలో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే 6 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఇక గాయపడిన వారిని ప్రస్తుతం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు సంఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ప్రస్తుతం మంటలను అదుపు చేశారు.